ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాన పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తున్నాండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. సామెతలు 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. ఈ వాగ్దానపు మాటని ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకుని పోచున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సామెతల గ్రంథాన్ని రాజైన జ్ఞాని అయిన సొలొమోను రాశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసుకుంటే కనుక నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండినంటే సమృద్ధికరమైన పరిస్థితులు అనుభవిస్తామని ఇక్కడ కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా సమృద్ధిని మనం ఎప్పుడు అనుభవించగలం, సమృద్ధికరమైన పరిస్థితులు ఇప్పుడు మన జీవితంలో చూడగలము కూడా రాజైన సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను ఈ సామెతల గ్రంథం 3వ అధ్యాయంలోనే రాశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చూసుకుంటే కనుక ఎటువంటి జీవితాన్ని మనం కలిగి జీవిస్తే, ఇటువంటి జీవిత విధానాన్ని మనం కలిగి జీవిస్తే దేవుని ద్వారా ఇటువంటి సమృద్ధికరమైన పరిస్థితులు అనుభవించగలము ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 5వ వచనాన్ని మనం చూసుకుంటూ వెళ్తే కనుక మొదటిగా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అని ఇక్కడ మనకు కనబడుతుంది. ఈ దినాల్లో చాలామంది సొంత ఆలోచనలు, స్వబుద్ధిని ఆధారం చేసుకునే నిర్ణయాల ద్వారా సఫలీకృతులు కాలేకపోతున్నారు, ఫలితాన్ని వారి జీవితంలో చూడలేకపోతున్నారు. ఇక్కడ రాజైన సొలొమోను జ్ఞాని ఏమంటూ ఉన్నారంటే, నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకొనక నీ ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఇమ్మంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మొదట మనం మన సొంత ఆలోచనల మీద నిలబడి మన సొంత ఆలోచనలు తీసుకొనక మన ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఇవ్వాలి. కొంతమంది ఎలాగుంటూ ఉంటారంటే, కొంత లోకంలో ఉంటాం, కొంత దేవుల్లో అంటూ ఉంటారు. అలా కాకుండా నీ ప్రవర్తన అంతటి మీద దేవునికి నీవు అధికారం ఇవ్వాలి. అంతేకాకుండా ఇంకే విషయాలు కనబడుతూ ఉంటాయంటే, జ్ఞానిని అనే ఆలోచనని మనం బయటపడాలి. చాలామంది నేనే పెద్ద జ్ఞాని, నేనే ఇంత జ్ఞాని అంత జ్ఞాని అని అనుకుంటూ ఉంటారు, నాకు ఇంత జ్ఞానం ఉందని అనుకుంటూ ఉంటారు. కానీ నీకన్నా జ్ఞాని దేవుడు అనే విషయాన్ని గ్రహించాలి. నీకన్నా జ్ఞాని దేవుడు అనే విషయాన్ని గ్రహించి దేవుని దగ్గరికి నీవు రావాలి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఇస్తూ, అంతేకాకుండా ఆయన యందు నమ్మకం ఉంచాలి, ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పాపానికి మన జీవితంలో మనం చోటేయకూడదు, పాపానికి మనం దూరంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఇస్తూ, అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనే జ్ఞానిని అనే ఆలోచనను మనం బయటకు వచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంచి చెడుతనాన్ని విడిచిపెడితే, అంటే పాపాన్ని విడిచిపెట్టి పాపానికి మనం దూరంగా వెళ్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనకు కనబడుతుంది మంచి ఆరోగ్యము సత్తుగా మనకు కలుగుతుంది ముందు మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ చేస్తూనే ఇంకా మనం ఏం చేయాలంటే, నీ ప్రథమ ఫలమును, అక్కడ మనకు కనబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, అంతేకాకుండా ఆస్తిలో భాగమునిచ్చి ఆయనను గణపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అక్కడ మనకు కనబడుతుంది నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలాన్ని, అంటే దశమ భాగాన్ని మనం దేవునికి ఇవ్వాలని ఇక్కడ కనబడుతుంది. ఎప్పుడైతే నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము దశమ భాగాన్ని నీవు దేవుడికి ఇవ్వగలుగుతావు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో సమృద్ధికరమైన పరిస్థితులను నీ జీవితంలో నీవు అనుభవించగలవు. నిజమే, ఈ దినాల్లో చాలామంది దశమ భాగం ఇవ్వడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు. దేవుడు వారికి ఇచ్చిన ఉద్యోగం ద్వారా వారు సంపాదించుకుంటున్న ఈ ధనాన్ని దేవునికి ఇవ్వాల్సిన దశంభాగాన్ని ఇవ్వడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు. చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఇటువంటి జీవిత విధానాన్ని కలిగి జీవిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వాలి, అప్పుడే నీ జీవితంలో సమృద్ధిని అనుభవించగలవు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, వారు సంపాదించేది ఎక్కువ కానీ దేవునికి ఇచ్చేది తక్కువ. నీవు దేవునికి తక్కువగా ఇస్తూ ఉంటే దేవుడు కూడా నీ జీవితంలో తక్కువగా ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. సమృద్ధిని దేవుడు నీ జీవితంలో ఎవరు, నీకు దేవుడు ఇచ్చిన దాంట్లో సరైన రీతిలో ఇవ్వాల్సిన దేవునికి నువ్వు ఇవ్వగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు సమృద్ధికరమైన పరిస్థితులు నీ జీవితంలో నీవు అనుభవించగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పేదవాడు ఉండేవాడంట. తను మొదట 100 రూపాయలు మాత్రమే సంపాదించేవాడు. అయితే దేవుని సన్నిధికి వెళ్ళి ఆ 100 రూపాయల్లో 10 రూపాయలు దేవునికి దశమ భాగాన్ని ఇచ్చేవాడు. అలా ప్రతిసారి తను సంపాదించిన దాంట్లో సరైన రీతిలో దశమ భాగాన్ని తీసి ఇస్తున్నప్పుడు దేవుడు ఆ పేదవాడిని బహుగా ఆశీర్వదించారు, గొప్పగా ఆశీర్వదించారు. చివరికి నెలకి 1,00,000 రూపాయలు సంపాదించే స్థితికి దేవుడు తను వర్ధిల చేశారు. అయితే ఈ సమయంలో
దేవునికి దశంభాగం ఇచ్చే విషయంలో వెనకడుగు వేశాడు. వెనకడుగు వేసినప్పుడు తనకు దేవుడిచ్చిన సమృద్ధిని మరలా కోల్పోయాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు ఎంత వివరంగా మీకు తెలియజేస్తున్నానంటే దేవునికి ఇచ్చే దాంట్లో వెనకడుగు వేయకూడదు. నీ రాబడి ఎంతటిలో ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వాలి. అంతేకాకుండా ఆస్తిలో భాగం అంటే దేవుని సన్నిధికి ఏదైనా వస్తు రూపంలో కానీ దేన్నైనా సమర్పించే వారంగా మన జీవితంలో ఉంటూ ఆయనను గణపరచాలంట. దేవుని గణపరచాలి, దేవుని మహింపరచాలి. ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇటువంటి జీవిత విధానాన్ని మనం కలిగి జీవిస్తామో అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా అంటే సమృద్ధికరమైన పరిస్థితుల్ని జీవితంలో నీవు అనుభవించగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను మంచి జ్ఞాని, దేవుని ద్వారా జ్ఞానాన్ని పొందుకున్నాడు కాబట్టి ఇంత వివరంగా అక్కడ తెలియజేస్తున్నారంటే నీ జీవితంలో ఈ ఆశీర్వాదాన్ని నీవు పొందుకోవాలంటే నీ జీవిత విధానం ఎలాగుండాలో కూడా అక్కడ క్లియర్గా కనబడుతుంది. నీ జీవితంలో సమృద్ధికరమైన పరిస్థితిని నీవు అనుభవించాలి. సమృద్ధిని నీ జీవితంలో నీవు చూడాలనుకుంటే కనుక ఎటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉండాలో అక్కడ కనబడుతుంది. ఇటువంటి జీవిత విధానాన్ని స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఇవ్వాలి. అంతేకాకుండా నేనే జ్ఞానిని అనే ఆలోచనని మనం బయటకు వచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి ఆయన యందు నమ్మకం ఉంచి మనం ముందుకు వెళ్ళగలిగితే, ఆయన యందు విశ్వాసం ఉంచి మన జీవితంలో ముందుకు వెళ్ళగలిగితే, ఇవన్నీ చేస్తూ రాబడి అంతటిలో ప్రథమ ఫలాన్ని దశమ భాగాన్ని దేవునికి సరైన రీతిలో మనం అర్పించగలిగితే, దేవుని గణపరిస్తే దేవుని ద్వారా సమృద్ధికరమైన పరిస్థితులు మన జీవితాల్లో అనుభవించగలం. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంచెంగా విత్తేవాడు కొంచెమే పంటను పొందుకోగలడు, కానీ సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధికరమైన పంటను తన జీవితంలో అనుభవిస్తాడు. ఈ విధంగానే మన జీవితంలో కొంచెంగా దేవునికి ఇచ్చే అనుభవంలో మనం ఉన్నామా? మనం సంపాదిస్తున్న దాంట్లో సరైన రీతిలో దేవునికి దశమ భాగాన్ని చెల్లించలేకపోతున్నామా? దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు కూడా మనకు అదే రీతిలో తక్కువగానే వస్తూ ఉంటాయి. నీవు జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం ద్వారా, దేవుడు నీకు ఇచ్చిన తలాంతు ద్వారా నువ్వు సంపాదించుకున్న దాంట్లో సరైన రీతిలో దేవునికి చెల్లించగలిగితే, దేవునికి నువ్వు ఇవ్వగలిగితే అదే రీతిలో దేవుడు సమృద్ధికరమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో దయచేస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రాయబడి ఉన్న ఇప్పుడు వరకు తెలియజేసిన జీవిత విధానాన్ని మనం కలిగి జీవిస్తూ దేవునికి ఇచ్చే దాంట్లో వెనగడుగు వేయక దశమ భాగాన్ని సరైన రీతిలో దేవునికి ఇస్తూ రాబడి అంతట్లో ప్రథమ ఫలాన్ని దేవునికి ఇస్తూ దేవుని గణపరచగలిగితే మన జీవితాల్లో సమృద్ధికరమైన పరిస్థితులు మనం అనుభవించగలం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిలో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు అంతా మనం ముగించుకుందాండి. అందరూ కళ్ళు మూసుకొని తల్ల ఉంచుకొని ప్రార్థనలు నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసా, నీ ఘనమైన నామానికే మహిమా ఘనత ప్రభావం చెల్లించిన వేసా, ఇప్పటి వరకు జరిగిన ఈ వాగ్దానం కార్యక్రమం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి ఎంతో అద్భుతమైన విషయాన్ని ఈ దినాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి కృపను వాగ్దాన్ని అనుగ్రహించిన దేవా. మరి మేము సమృద్ధికరమైన పరిస్థితులు మా జీవితంలో అనుభవించాలంటే ఇటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉండాలో ఈ వాగ్దానం ద్వారా మా అందరికి తెలియజేస్తుంది దేవా. మరి వాగ్దానాలను ప్రతి ఒక్కరు ఇటువంటి జీవిత విధానాన్ని కలిగి నీ ద్వారా సమృద్ధికరమైన పరిస్థితులు వారి జీవితాన్ని అనుభవించాలా, సమృద్ధికరమైన పరిస్థితులను వారి జీవితంలో వారు చూడగలిగేలా మీరు కార్యం జరిగించండి. నీవు కోరే ఆత్మీయతని వాగ్దానాన్ని ప్రతి ఒక్కరు కలిగి జీవించాలా మీరు కార్యం జరిగించండి. మరి ముఖ్యంగా ఈ దినాన్ని వారు చేస్తున్న ప్రయాణాల్లో పనులంట్లో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్.